హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. వెజ్ బిర్యానీ ఉంటుందా, వెజ్ పులావ్ ఉంటుంది కదా అని అనుకుంటున్నారా? లేదు, వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది. నేను చేస్తున్నాను. నిజంగా ఇది నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదనమాట. ముందుగా ఆయిల్లో మంచిగా అన్ని గరం మసాలాస్ వేసేసుకుందామండి. రా గరం మసాలానే వేసుకోవాలన్నమాట. పౌడర్ కంటే ఇలా వేసుకుంటేనే మనకి మంచి స్పైసెస్ అన్నీ దిగుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత నార్మల్ ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుందామండి. మంచిగా ఫ్రెష్ పుదీనా వేసేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది కొంచెం కుక్ అవుతుంది అనుకున్నాక అన్ని మీరు ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్ వేసుకోండి. మేము ఆ రోజు జింజర్ గార్లిక్ పేస్ట్ తినం కనుక అది నేను వేయలేదు. మీరు కావాలనుకుంటే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే వేయకపోయినా పర్వాలేదు. వెజిటేబుల్స్ని మంచిగా కుక్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు. నేనైతే పొటాటో, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ తీసుకుంటున్నాను అనమాట. ఇవి నాకు సరిపోతాయి వెజిటేబుల్స్. అండ్ రైస్ క్వాలిటీ ఎంత ఉందో, అంటే రైస్ క్వాంటిటీ సపోజ్ 1 kg తీసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ 750 grams మనకి వెజిటేబుల్స్ ఉండాలి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు అండ్ కొంచెం 1 కప్పు పెరుగు, తీయటి పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోండి. మంచిగా వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యింది, అట్లీస్ట్ ఒక 60% వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి అనుకున్నాకనే రైస్ యాడ్ చేసుకుందాం అనమాట. రైస్ యాడ్ చేసుకున్నాక కలపకూడదు, జస్ట్ దాన్ని ఇట్లా పేర్చుకొని మంచి వేడి వేడి నీళ్ళు, సరిపడా వేడి వేడి నీళ్ళు అందులో వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి దమ్ చేస్తే మనకి యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. జస్ట్ నీళ్ళు వేసాక మాత్రం ఇలా అనుకోండి అంతే. అండ్ 1 స్పూన్ గీ యాడ్ చేయండి పైనుంచి, అంతే అండి. అద్దిరిపోయే వెజ్ పులావ్ ఆర్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోకుండా మనకి రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, పొడి పొడిగా వస్తుంది. రైస్ క్వాలిటీ మంచిగా ఉంటే మాత్రం రైస్ పొడి పొడిగా వస్తుంది. అండ్ దీనికి కాంబినేషన్గా మంచి గుత్తొంకాయ అయితే చేసుకున్నాను. నిజంగా ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినలేదు అనే బాధ లేకుండా అనమాట మాకు ఎవ్వరికి. బిర్యానీ తిన్నాం కదా అని ఎంజాయ్ చేసాము. ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.